ద్రౌపది దూర్వాసమునిని పరిగెత్తించిందని మీకు తెలుసా? సూర్యుడిచ్చిన అక్షయపాత్ర మహిమ వల్ల ద్రౌపది ఎన్ని లక్షల మందికైనా అతిథి మర్యాదలు చేయగలదు. కానీ ద్రౌపది భోంచేసి అక్షయపాత్రని బోర్లించిన తర్వాత అందులో నుండి ఒక్క మెతుకు కూడా రాలదు. అలాంటి ఓ సమయంలో దూర్వాసముని అరణ్యవాసంలో ఉన్న పాండవుల దగ్గరికి వచ్చాడు. విషయం తెలిస్తే దుర్వాసముని ఎక్కడ శపిస్తాడో అని పాండవులు భయపడుతూ దూర్వాసమునిని నదికి వెళ్ళి స్నానం చేసి రమ్మన్నారు. దూర్వాసముని వెళ్ళగానే శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చి తినడానికి ఏదైనా ఉంటే కాస్త పెట్టమ్మా అని ద్రౌపదిని అడిగాడు. విషయం చెప్పి ద్రౌపది అక్షయపాత్ర తెచ్చి కృష్ణుడికి ఇచ్చింది. కృష్ణుడి మాయ వల్ల అక్షయపాత్రకి అంటుకున్న కూరని కృష్ణుడు నోట్లో వేసుకోగానే నదిలో మునిగిన దూర్వాసమునికి అతడి శిష్యులకి భుక్తాయాసంతో తేన్పులు వచ్చాయి. వండింది తినకపోతే ద్రౌపది శపిస్తుందేమో అని భయపడి దూర్వాసముని పాండవులకి కనిపించకుండా వెళ్ళిపోయాడు. జై శ్రీకృష్ణ.